ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు. దేవుని నామధేయాలు అనే ఈ సిరీస్లో ఇంకో ఎపిసోడ్ ద్వారా దేవుడు నా హృదయంలో పెట్టిన విషయాలను మీతో పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి, ఈ అవకాశాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాం. అందరూ బైబిల్ తెలిసినట్లయితే 1 సమూయేలు 17వ అధ్యాయము 45 నుంచి కొన్ని వచనములు చదువుకుని ప్రారంభించుకుందాం. 1 Samuel chapter 17 from 45 to 47. 1 సమూయేలు 17వ అధ్యాయము 45 నుంచి 47 వచనములు. దావీదు, నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకుని నా మీదకు వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరుట నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినము యెహోవా నిన్ను నా చేతికి అప్పగించెను. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందురు. యుద్ధము యెహోవాదే. ప్రార్థన చేసుకుందాం. తల వంచుకోండి. దయగలిగిన దేవ, కృపగలిగిన రాజా, నీకు వందనాలు ప్రభువా. నువ్వు ఇచ్చిన ఈ సమయమును బట్టి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం ప్రభా. నీ వాక్యమందు విశేష సంగతులను నాయన అద్భుత కార్యములు చూచున్నట్లు మా మనోనేత్రములు తెరవమని అడుగుచున్నాం ప్రభా. మా జీవితంలో కావలసిన వాక్యముతో మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, సరిచేయండి, స్థిరపరచండి అయ్యా. నీకు అనుసారములుగా మమ్మల్ని మలచమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. చదవబడిన భాగం మనం చూసినట్లయితే ఇక్కడ ఒక నామధేయం కనిపిస్తుంది. అదేంటంటే సైన్యములకు అధిపతియగు యెహోవా. యెహోవా షాబోత్. జెహోవా షాబోత్ అంటే గాడ్ ఆఫ్ హెవెన్లీ ఆర్మీస్. చూడండి, ఇక్కడ మనం చదివిన భాగంలో ఒక మాట రాయబడి ఉంది కదా, ఏంటంటే 45వ వచనంలో ఉంది చూడండి. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరుట నేను నీ మీదకి వచ్చుచున్నాను. అలాగే ఆఖరి భాగంలో యుద్ధము యెహోవాదే అని రాయబడి ఉంది కదండి. అవును, మన జీవితాల్లో యుద్ధములు మన పక్షమున చేయువాడు మన దేవుడే. ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి మానవ మనుగడలో యుద్ధములు, పోరాటం అనేది చాలా సహజం. కానీ కొన్ని సందర్భాల్లో, కొన్ని విషయాల్లో ఈ యుద్ధములు, పోరాటములు ఎక్కువైనప్పుడు మనుషులముగా మనము వాటిని సరిగ్గా అవగాహన చేసుకోకపోవడం వల్ల చాలా ఒత్తిడి, నెమ్మది లేనిపోనితనం, భయము, పిరికితనం ఇవన్నీ మనల్ని ఆవరించి మనం ఎలా అయిపోతామంటే నిరుత్సాహ స్థితిలోకి వెళ్ళిపోతాం. ఒంటరి స్థితిలోకి వెళ్ళిపోయి కొన్నిసార్లు సూసైడల్ థాట్స్ వరకు కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే దొంగ ఎప్పుడు దొంగలించుటకు, నరహత్య చేయుటకు వచ్చునని బైబిల్ సెలవిస్తుంది. నేటి దినాల్లో అనేక మంది వారి జీవితంలో ఎదుర్కొంటున్న పోరాటములు, వారి జీవితంలో ఎదుర్కొంటున్న బ్యాటిల్స్ తట్టుకోలేక, ఆ ఒత్తిడిని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక, సరైన విధంలో ఆ యుద్ధాన్ని ఎదుర్కోవడం రాక ఎంతో భయానికి, ఎంతో దిగులుకి, ఎంతో భీతికి కారణమవుతున్నారు. అందుకే దేవుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారితో మాట్లాడటకు ఈరోజు ఈ మెసేజ్ మీ ముందు ఉంచాడు. ఆయన ఎవరండి? సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ పక్షమున యుద్ధము చేసే దేవుడు. అదే కదా మనం చదువుతూ వచ్చాము, యుద్ధము యెహోవాదే. అయితే మన జీవితంలో యుద్ధములు, పోరాటములు ఎందుకు రావాలి? ఇంత ఒత్తిడి, ఇంత నెమ్మది లేనిపోనితనం, ఇంత అభద్రతా భావం, ఇంత భయము, ఇంత గొప్ప స్ట్రెస్ గుండా మనం ఎందుకు వెళ్ళాలి అని చాలాసార్లు మనం కృంగిపోతూ ఉంటాం. చాలాసార్లు ఇంకొక దినము నేను ఫేస్ చేయలేనేమో, ఇంకో రోజుని నేను చూడలేదేమో, ఈ ఒత్తిడితో, ఇదే బాధతో, ఈ పోరాటముతో నేను రేపటి దినం ఎదుర్కోలేము అని అనుకుంటూ ఉంటాం. అయితే దేవుడు పోరాటాలు ఎందుకు పెడతాడు? మనల్ని అణిచివేయడానిక, మనల్ని కృంగుదలకు గురి చేయడానిక, మనల్ని నెట్టెంట్లో ముంచేయడానిక అంటే కాదు. దానికి చూడండి, బైబిల్ గ్రంథంలో ఇలా రాయబడి ఉంది. న్యాయాధిపతులు గ్రంథం 3వ అధ్యాయము 1-4 వచనములు. ఇశ్రాయేలులకును కానానీయులకు జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారందరినీ శోధించి, ఇశ్రాయేలుల తరతరముల వారికి అనగా పూర్వం ఆ యుద్ధములను ఏ మాత్రము చూడని వారికి
యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి: ఫిలిష్తీయుల 5 సర్దాలు జనులను, కనానీయులందరూ, సిదోనీయులను, బయల్షెపోరు మొదలుకొని హమాతునకు పోవు మార్గం వరకు, లెబనోనులో కొండల్లో నివసించు హవీయులను యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకిచ్చిన ఆజ్ఞలు వారు అనుసరింతురో లేదో తెలుసుకున్నట్లు ఇశ్రాయేలీయులను పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చెను. ఇక్కడ ఏమని రాయబడిందంటే, దేవుడే కొన్ని సందర్భాల్లో బ్యాటిల్స్, యుద్ధములు మన జీవితంలో అలౌ చేస్తాడు. ఎందుకు అలౌ చేస్తాడు పోరాటాలంటే? ఫస్ట్ టెస్ట్ చేయడానికి. ఇక్కడ ఏమని రాయబడి ఉంది ఇంగ్లీష్లో? టు టెస్ట్ ఇజ్రాయేల్. ఇక్కడ తెలుగులో యుద్ధాలన్నిటినీ చూడని వారందరినీ శోధించి. ఏం టెస్ట్ చేయాలనుకుంటున్నాడు దేవుడు? ఏమి టెస్ట్ చేయాలనుకుంటున్నాడంటే, కింద చదివిన దాంట్లో వారు యుద్ధములు, పోరాటములు వచ్చినప్పుడు దేవుడికి ఇష్టముగా బ్రతుకుతారా లేదా, దేవుడు ఆజ్ఞలను అనుసరిస్తారా లేదా, యుద్ధములు పోరాటాలు వచ్చినప్పుడు దేవుడికి దూరంగా వెళ్ళిపోతారా, దేవుడికి దగ్గరగా ఉంటారా అని టెస్ట్ చేయుటకు యుద్ధాలను ఏర్పాటు చేస్తాడంట. కానీ మనం ఏం చేస్తాం? ఎప్పుడైతే పోరాటాలు మన జీవితంలో వస్తుందో, ఎప్పుడైతే ఒత్తిడి మన జీవితంలో వస్తుందో, మనం ఏం చేస్తామండి? దేవుడికి దూరంగా వెళ్ళిపోతాం. నా కుటుంబంలోనే ఎందుకింత పెద్ద పోరాటం, నా శరీరంలోనే ఎందుకింత పోరాటం, నాకే ఎందుకు పదే పదే ఈ అవమాన సంఘటనలు అనే పోరాటం. ఎన్ని పోరాటాలు మానవ మనుగడలో ఉంటాయి కదండి. కోర్టు కేసు అనే పోరాటం, ఆస్తి వివాదాలనే పోరాటం, శత్రువులనే భయము అనే పోరాటం. ఇలా నా జీవితంలోనే దేవుడు ఎందుకు ఈ పోరాటాలను అనుమతిస్తున్నాడు? ఒకటి తర్వాత ఒకటి. నెమ్మదే లేదే, విశ్రాంతియే లేదే, పోరాటాలు అనుభవిస్తూనే ఉంటున్నానే, జయము పొందుకోవట్లేదే, ప్రతిరోజు అదే పోరాటం గుండా వెళ్ళవలసి వస్తుంది అని మనం దిగులు పడిపోయి దేవుణ్ణి మర్చిపోతామా, దేవుడి వైపు తిరుగుతామా లేదా అని తెలుసుకుంటకు ఆయన మొదటిగా పోరాటం అనుమతిస్తాడు. రెండోదిగా పోరాటం ఎందుకు అనుమతిస్తాడంటే, ఆయన ప్రజలకు తర్ఫీదు ఇవ్వడానికి, టు ట్రైన్ దెమ్. అందుకే కీర్తనలు 144 ఒకటో అధ్యాయంలో ఒకటో వచనంలో ఏమని ఉంటుందంటే, చూద్దామా? కీర్తనలు 144:1. నా ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు పోరాటము నేర్పువాడై ఉన్నాడు. ఆయన మనకేం నేర్పాలని ఇష్టపడుతున్నాడండి? మన చేతులకు యుద్ధము, మన వేళ్లకు పోరాటం నేర్పాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన ప్రజలుగా మనము పిరికివారముగా ఉండడానికి ఆయనకి ఇష్టం లేదు. కానీ విశ్వాసముతో, పోరాటే ప్రతిమతో, ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా శత్రువుని జయించు వారుగా మనల్ని ఉండాలని దేవుడు మన జీవితంలో పోరాటము అనుమతించి పోరాటమును మనకి నేర్పిస్తాడనమాట. నేర్పించి మనకి ఏమిస్తాడు? జయం ఇస్తాడు. అందుకే బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడి ఉందంటే, నేను జయించి ఉన్న ప్రకారం మీరు జయించెదరు. ఎండ్ రిజల్ట్ మనకి తెలుసండి. మన ప్రతి పోరాటం, క్రీస్తులో వచ్చు ప్రతి పోరాటం, నువ్వు దేవుడికి భయపడి, దేవుడిని ఆశ్రయించి, దేవుడు ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకున్నప్పుడు నీ జీవితంలో ఎలాంటి పోరాటం వచ్చినా, శత్రు సమూహమే వచ్చినా, ఆ పోరాటానికి రిజల్ట్ ఏంటంటే జయం. అందుకే దేవుడు అంటాడు కదా, మరొకసారి నేను రిపీట్ చేస్తున్నాను, నేను లోకమును జయించిన ప్రకారం మీరు జయించెదరు. మీ పోరాటానికి రిజల్ట్ ఏంటో తెలుసా? జయము. చాలామంది అనుకుంటారు, ఈ యుద్ధంలో, ఈ పోరాటంలో నా ఫ్యూచర్ ఏమైపోద్ది, నేను ఓడిపోతానేమో, నా ఫ్యూచర్ అంధకారంలో మిగిలిపోద్దేమో, హోప్ ఏమీ లేదేమో, ఈ పోరాటాలు పోరాడుకుంటూ సాక్ష్యం లేకుండా నా జీవితం ముగిసిపోద్ది అనుకుంటారేమో. కాదు, మన జీవితాలు ఓటమిలో ముగియడం దేవుడి చిత్తము కాదు. ఓటమితో ఎండ్ అవ్వడం దేవుడి ప్రణాళిక ఎంత మాత్రము కాదు. కానీ ఆయన మనల్ని జయించు వారిగా చేయడమే ఆయన చిత్తం. మూడోదిగా, ఆయన మన జీవితంలో పోరాటం ఎందుకు అలౌ చేస్తాడంటే, ఆయన నామము మహిమ తెచ్చుకుని నిమిత్తం. అన్యజనుల్లో ఆయన నామమును మన జీవితంలో వచ్చిన పోరాటం ద్వారా వచ్చిన విజయం వల్ల ఆయన నామం ఘనపరచబడినట్లు. అందుకే నిర్గమకాండంలో ఫరోతో దేవుడు ఏమంటాడంటే,
నిన్ను నాకు మహిమకరముగా నిన్ను చేసి ఉన్నాను. ఎందుకంటే నువ్వు నా ప్రజల్ని హింసపెడతావు, నా ప్రజల్ని గాయపరుస్తావు, నా ప్రజల మీద పోరాటాలు నువ్వు వేస్తున్నప్పుడు, యుద్ధము నా ప్రజల మీదకి వస్తున్నప్పుడు నీ ద్వారా నేను నా నామానికి మహిమ తెచ్చుకుంటాను అని దేవుడు అంటాడు. సో నీ జీవితంలో పోరాటము నీకు అవమానం తెస్తుందని భయపడుతున్నావేమో, నీ జీవితంలో పోరాటము, ఈ అప్పులు అనే పోరాటం, ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ అనే పోరాటం అవమానం తెస్తుందేమో, అపహేళన తెస్తుందేమో, నిందను తెస్తుందేమో అని సిగ్గుతో తలదించుకుని ఏ రోజు ఏ అవమానం ఎదుర్కోవాలని భయపడుతూ ఉన్నావేమో, దేవుడు అంటున్నాడు నీ జీవితంలో పోరాటం అనుమతించింది నువ్వు సిగ్గుపడడానికి కాదు, కానీ నీ పోరాటము ద్వారా ఆయన మహిమ తెచ్చుకోవడానికి. ఇది తెలియక చాలా సందర్భాల్లో మనము బాధపడుతూ ఉంటాం, దిగులు పడుతూ ఉంటాం. అదే ఇశ్రాయేలు ప్రజలు కూడా చేస్తూ వచ్చారు. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో యుద్ధములు ఏమీ కొత్త కాదు. మనం చూసినట్లయితే దేవుడు వాళ్ళకి ఇచ్చిన వాగ్దాన దేశం కానాను దేశము ప్రవేశించడానికి ముందు 31 రాజులతో వాళ్ళు యుద్ధం చేశారు. ప్రతి యుద్ధంలో దేవుడు వాళ్ళకు ఒక పాఠం నేర్పుతూ వచ్చాడు. ప్రతి యుద్ధంలో ఆయన వారి పక్షమున ఉన్నాడని ఆయన రుజువుపరుచుకుంటూ వచ్చాడు. ప్రతి యుద్ధంలో ఈ దేవుడే వారికి తోడయ్యుండి పగటి వేళ మేఘస్తంభం, రాత్రి వేళ అగ్నిస్తంభమై వాళ్ళని కాచుతూ, పోషిస్తూ, సంరక్షిస్తూ, ప్రతి యుద్ధంలో జయమిస్తూ, వారిని చూసి శత్రువులు కూడా వణికిపోయే స్థాయికి దేవుడు తీసుకొచ్చాడు. కానీ మనము ఇప్పుడు చదవబోయే సన్నివేశంలో యుద్ధం వచ్చినప్పటికీ ఇశ్రాయేలు ప్రజలు ఏమనుకోవాలి, ఇంతవరకు ఎబినేజరై నడిపించిన దేవుడు ఇక మీదట కూడా నడిపిస్తాడని అనుకోవాల్సింది పోయి వాళ్ళు ఏమవుతారంటే భయానికి లోనవుతారు. చదువుదామా? 1 సమూయేలు 17వ అధ్యాయం 24వ వచనం. ఇశ్రాయేలీలందరూ ఆ మనుషుని చూచి మిక్కిలి భయపడి వారి యొద్ద నుండి పారిపోగా. అలాగే ఇంకో మాట కూడా చదువుదాము. 11వ వచనం. సౌలును ఇశ్రాయేలీలందరూ ఆ ఫిలిష్తీయుని మాటలు విన్నప్పుడు బహుభీతులైరి. ఇక్కడ చదవబడిన భాగం చూసాం కదా, ఏంటి ఇక్కడ జరుగుతున్న సన్నివేశం, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఫిలిష్తీయులు ఇశ్రాయేలీలకి కాన్స్టెంట్ ఎనిమీస్, ఎప్పుడూ ఉండే శత్రు సమూహం ఎవరంటే ఫిలిష్తీయులు. ఇందాక న్యాయాధిపతులు గ్రంథంలో కూడా మనం చదువుతూ వచ్చాం కదా, ఐదుగురు ఫిలిష్తీయులు సర్దార్లు దేవుడు వదిలిపెట్టాడని. ఈ ఫిలిష్తీయులు న్యాయాధిపతులు టైం మొదలుకుని రాజులు టైం వచ్చేసింది. ఇప్పుడు సౌలు రాజుగా పరిపాలన చేస్తున్నాడు. ఇప్పుడు వరకు ఇశ్రాయేలు ప్రజల్ని 5 నుంచి 6 సార్లు వాళ్ళ మీద యుద్ధము దిగారు. ప్రతిసారి దేవుడు వారికి ఒక ఉపాయము ద్వారా, ఒక సహాయం ద్వారా వాళ్ళకి సహాయం చేస్తూ వచ్చారు. అలాగే ఈసారి కూడా ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీదకి యుద్ధ పోరాటానికి వచ్చారు. పోరాటానికి వచ్చినప్పుడు ఫిలిష్తీయులు ఒక కొండ మీద ఉన్నారు, ఇశ్రాయేలీలు ఒక కొండ మీద ఉన్నారు. మధ్యలో ఏలానే లోయ ఉంది. అయితే ఈ ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చినప్పుడు ఫిలిష్తీయుల్లో ఒకరు ఉన్నారు, అతని పేరు గొలియాతు. ఇతను ఛాంపియన్, ఇతను బహు బలాఢ్యుడు. ఇతను గురించి 1 సమూయేలు 17వ అధ్యాయం 2 నుంచి 5 వచనములు చదివితే అతను ఎంత బలాఢ్యుడో, ఎంత దారుఢ్యము గలవాడో, ఆజానుభావుడు అని బైబిల్ చెప్తుంది. ఇతను నెఫీలు వంశమునకు చెందినవారు, అంటే అనాకీయులు, అంటే బహు దారుఢ్యము గలవారు. ఇతను హైట్ని బట్టి, ఇతను వెయిట్ని బట్టి, ఇతను ధరించిన సామాగ్రిని బట్టి ఎప్పుడైతే అది చూశారో ఇశ్రాయేలు ప్రజలు సౌలు రాజు సహితము ఏమవుతున్నారంట, బహు భయభీతులు అయిపోయారంట. ఏమండి, ఇశ్రాయేలు ప్రజలకి యుద్ధం ఏమన్నా కొత్త? వాళ్ళకి తెలీదా ప్రతి యుద్ధంలో దేవుడు తోడై ఉన్నాడని, ప్రతి యుద్ధంలో దేవుడు విజయం ఇచ్చాడని, దేవుడు వారికి యుద్ధము ట్రైన్ చేయడానికి ఇచ్చాడని వారికి తెలీదా? ఆల్రెడీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది కదా, యుద్ధం వచ్చినప్పుడు యెహోవా నేను మీ పక్షమున యుద్ధం చేస్తానని ఆల్రెడీ దేవుడు చెప్పాడు కదా. అయినప్పటికీ దేవుడు మాటల కన్నా వీళ్ళు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళారు, ఎందుకు ఇంత భయపడిపోవాల్సి వస్తుంది, ఇశ్రాయేల్ సైన్యం ఎందుకు ఇలాగా కుమిలిపోతున్నారు అని ఆలోచన చేస్తే కొన్ని శత్రువు వీరి జీవితంలో కొన్ని స్ట్రాటజీస్ వాడింది. ఈ రోజుకి ఈ దినముకు కూడా శత్రువు మన జీవితంలో అలిసిపోవడానికి, యుద్ధములు జయించకుండా నిరుత్సాహపడిపోయి మధ్యలోనే గివప్
చేసేదానికి కూడా అదే స్ట్రాటజీస్ వాడుతుంది. అది ఏంటంటే మొదటగా చూసినట్లయితే అసలు యుద్ధం ఎవరికి మధ్య జరగాలి? ఇశ్రాయేలు సైన్యమునకు అలాగే ఫిలిస్తీన్లు సైన్యముకు మధ్య జరగాలి. కానీ ఇక్కడ అసలు ఏమైంది? ఫిలిస్తీన్లు సైన్యంలో నుంచి అతను గొల్యాతు అనే ఆజానుభావుడు వచ్చి ఇశ్రాయేలు ప్రజలకి మీద సవాల్ విసురుతున్నాడు. చదువుదామా ఆ మాటలు ఏంటో? 1 సమూయేలు 17వ అధ్యాయము 7 నుంచి చదువుదాం. అతని ఈటె కర్ర నేతగాని దోణి అంత పెద్దది, మరియు అతని ఈటె కోన 600 తులములు ఇనుప ఎత్తుగలది. ఒకడు డాలు మోయిచు అతని ముందర పోవుచుండు. అతడు నిలిచి ఇశ్రాయేలు దండువాన్ని పిలిచి, యుద్ధ పంతులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిష్తీయుని కాదా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షముగా ఒకరిని ఏర్పరచుకుని అతను నా యుద్ధకు పంపుడి. అతడు నాతో మాట్లాడి నన్ను చంపగలిగిన ఎడ్ల మేము మీకు దాసులు మగుదుమని. నేను అతన్ని జయించి చంపిన ఎడ్ల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు. ఈ దినము నేను ఇశ్రాయేలు సైన్యములు తిరస్కరించుచున్నాను. ఏమంటున్నాడండి? యుద్ధము 2 రాజ్యాల మధ్య, అంటే 2 సేనలు ఒకరినొకరిని ఎదుర్కొని పోరాడవలసిన యుద్ధాన్ని ఎక్కడ తీసుకొచ్చేసాడు? ఒకడు పోరాడతాడంట. ఇతను పోరాటి ఇతను జయము పొందితే ఫిలిస్తీన్లు జయం పొందినట్లు, లేదా ఇశ్రాయేలీల్లో వచ్చిన ఒకడు పోరాడితే అతను జయం పొందితే ఇశ్రాయేల్ జయం పొందినట్లు. చాలా దురదృష్టకరం కదండి. మన జీవితాల్లో కూడా చాలా సందర్భాల్లో దేవుడు మనకి యుద్ధములు పోరాటాలు అనుమతించినప్పుడు దేవుడు ఉద్దేశించిన పోరాటం ఒకటి, మనము నిజముగా పోరాడే పోరాటం ఒకటి. మనం కూడా నిజమైన పోరాడక ముందే మనము అలసిపోతూ ఉంటాం. మన బ్రెయిన్లో పోరాడతాం. ఫిజికల్గా పోరాడే ముందు నిజమైన పోరాటం ఎదుర్కోక మునుపు బ్రెయిన్లో పోరాటం ఎదుర్కొంటూ చాలా సందర్భాల్లో ఇది నేను జయించలేను, దీని గుండా నేను వెళ్ళలేను అని నిరుత్సాహపడిపోతాం. ఎప్పుడు అది శత్రువు పన్నాగమని గమనించండి. రెండవదిగా ఇక్కడ గొల్యాతు అంటున్నాడు, ఇశ్రాయేలు సైన్యమును నేను తిరస్కరించుచున్నాను. ఏం చేస్తున్నాడంట? రిజెక్ట్ చేస్తున్నాడంట. శత్రువు కూడా ఏమని చెప్తాడంటే మనకి డిస్కరేజింగ్ వర్డ్స్ చెప్తా ఉంటాడు. నువ్వు చెయ్యలేవు, ఈ పోరాటం జయించలేవు, ఈ సమస్య గుండా వెళ్ళలేవు, నీ భర్త ఎప్పటికీ మారడు, నీ అప్పులు ఎప్పటికీ తీరదు, నీ అనారోగ్యం ఎప్పటికీ బాగవ్వదు, అంత సులువుగా అయిపోద్దా? నెహెమ్యా గ్రంథంలో కూడా 4వ అధ్యాయం చూసినట్లయితే శత్రువులు ఎప్పుడైతే నెహెమ్యా ఆధ్వర్యంలో పాడైపోయినా, పడిపోయినా, చెత్తతో నిండిపోయిన ప్రదేశంలో ఉన్న గోడని తిరిగి పునరుద్ధరిందామని ఆశపడి వాళ్ళు ప్రయత్నిస్తారో ఆ టైంలో శత్రువు అయిన సన్బలెటు, తోబియా, వీళ్ళందరూ గెర్షము వీళ్ళందరూ కలిసి ఏమంటారంటే ఇశ్రాయేలు ప్రజలను ముఖ్యంగా యోధావాన్ని ఏమంటారు? అపహేళన చేస్తారంట. ఏమని అంటాడంటే ఈ గోడ కడితే ఈ గోడ మీద నక్క వెళ్ళినా పడిపోద్ది. అంటే డిస్కరేజింగ్ వర్డ్స్, బాధ పెట్టే మాటలు, నిరుత్సాహపరిచే మాటలతో మాట్లాడి శత్రువు ఏం చేస్తాడు? మనల్ని కృంగదీసేస్తాడు. ఒకవేళ నువ్వు ఎలాంటి పోరాటం గుండా వెళ్తున్నావేమో ఈ రోజుల్లో నాకు తెలీదు. నీ భర్త గురించి పోరాటమా, నీ బిడ్డ గురించి పోరాటమా, నీ పరిస్థితి, నీ ఆరోగ్యం, అది ఏదైనప్పటికీ ఫిల్ ఇట్ విత్ యువర్ ప్రాబ్లం. అది ఏదైనప్పటికీ, ఆ బ్యాటిల్ ఏదైనప్పటికీ, నీ సొంత చుట్టాలు, నీ సొంత బంధువులు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు, నీ మనసు అన్నీ పదే గొల్యాతులాగా చెప్తున్నాయేమో, ఏమని? నిరుత్సాహపరుస్తున్నాయేమో, రిజెక్షన్ చేస్తున్నారేమో, ఇది జరగదు, ఇది నీ వల్ల కాదు అని. ఒకటి చెప్పాలని దైవ సేవకురాలుగా ఆశపడుతున్నాను. ఇఫ్ యూ డు నాట్ సైలెన్స్ ద గొల్యాత్, గొల్యాత్ విల్ సైలెన్స్ యువర్ డెస్టినీ. అర్థమవుతుందండి? మీరు గనక ఈ గొల్యాతు మాటలు నిరుత్సాహపరిచే మాటలు, దేవుడు మీకు హోప్ ఇస్తుంటే ఆ హోప్ని కొట్టివేసే మాటలు గనక మీరు సైలెన్స్ చేయకపోతే, వాటిని మీరు పక్కన పెట్టకపోతే, అది మీ గమ్యానికి, క్రీస్తులో మీ గమ్యానికి వెళ్లకుండా మిమ్మల్ని ఏం చేస్తుంది? ఆపివేస్తుంది. శత్రువు పన్నాగం ఏంటంటే మాటలతో మిమ్మల్ని కృంగదీసేయాలని, ఏదో జరగనిది, ఏదో అవ్వనిది, భయం అయిపోతున్నట్టు మీ ముందు ప్రజెంట్ చేసి, మిమ్మల్ని వీక్ చేసి, మిమ్మల్ని గాయపరిచి, మిమ్మల్ని మీ అంతటి మీరే హాని చేసుకునే స్థితికి తీసుకెళ్లాలని అపవాది స్ట్రాటజీ. అదే ఇశ్రాయేలు ప్రజలు జీవితంలో ఎలా
యుద్ధంలో జరుగుతూ వచ్చింది. 40 రోజులు పగలు రాత్రి గొలియాతు రావడం నిలబడడం, ఎవరన్నా ఉన్నారా అని సవాలు విసరడం. చూడండి, ప్రతి ఉదయం అవుతుంటే ఇశ్రాయేల్ ప్రజలకు ఎంత భయం వేస్తూ ఉండొచ్చు. ప్రతి రోజు సాయంకాలం అవుతుంటే బాబోయ్ ఈరోజు గొలియాతు వస్తున్నాడు, ఈరోజు ఏం జరుగుతుంది, రేపేం జరుగుతుంది అని భయపడుతూ గుప్పెళ్ళు ఏమి వార్త వినాలి, ఇశ్రాయేలు ఓడిపోయారా వినాలా, మనం చెరకెళ్ళిపోవాలా, ఫిలిస్తీన్లు చేతిలో కట్టిన దాస్యత్వం పొందాలని బిక్కుమంటూ భయపడిపోతున్న సైన్యం ఒకవైపు, ఒక బాలుడు, ఒక షెపర్డ్, గొర్రెల కాపరి, దేవుడి నామం ధరించుకున్న దావీదు ఒకవైపు. చూడండి, దావీదుకి ఇశ్రాయేలు ప్రజలకి ఎంత వ్యత్యాసం ఉందండి. ఇక్కడ దావీదు గొర్రెల కాపరి, తనకి యుద్ధం చేయడం ఏమీ రాదు, ముందు యుద్ధాలు చేసినట్లు కూడా ఏమీ లేదు, పైగా అతడు బాలుడు. ఎప్పుడైతే దావీదు ముందుకి సవాల్ వచ్చిందో దావీదు ఎలా ఎదుర్కొంటాడో చూద్దామా. అలాగే నువ్వు నేను కూడా ఎదుర్కోవాలి. ఎప్పుడైతే దావీదు దగ్గరికి ఈ సమస్య వచ్చిందో, గొలియాతు వచ్చి ఇశ్రాయేలు ప్రజల్ని తృణీకరిస్తున్నాడు అన్నప్పుడు దావీదు అడుగుతాడు, ఈ జీవము కలిగిన దేవుడు బిడ్డల్ని తృణీకరిస్తున్నవాడు ఇతన్ని జయిస్తే ఏమవుద్దన్నప్పుడు అతని సొంత అన్న కూడా అతన్ని తృణీకరిస్తాడు. నీ హృదయపు కాఠిన్యం ఏంటో నాకు తెలుసు, నువ్వు గొర్రెల కాపరి కదా, పైపెచ్చు అంటాడు, నువ్వు చిన్న గొర్రెల కాపరి కదా అంటాడు. అంటే తృణీకరిస్తాడు, నువ్వు ఒక గొర్రెల కాపరవే, నీకెందుకు, ఇది నీ చేతనే అవ్వదు, అసలు మాలాంటి యుద్ధంలో ట్రైన్ అయిన వాళ్ళే మేమేం చేయలేకపోతున్నాం, నీ హృదయపు గర్వము చూపించాలనుకుంటున్నావా అని సొంత అన్నే డిస్కరేజ్ చేసినప్పుడు దావీదు ఏం చేస్తాడు, పక్కకు తిరిగి మలుచుకున్నాను ఉంటుంది. ఎప్పుడైతే ఇలాంటి డిస్కరేజింగ్ వర్డ్స్ నువ్వు ఫేస్ చేస్తున్నావో వాటిని పక్కన పెట్టాలి. దావీదు ఎలా అయితే పక్కన పెట్టాడో అలా పక్కన పెట్టాలి. తర్వాత దావీదు ఏం చేశాడో తెలుసా అండి, అది పక్కన పెట్టడంతో చదువుదామా. ఆ తర్వాత పక్కన పెట్టాక కూడా ఈ వార్త సౌలుకి వెళ్తుంది అనమాట. దావీదు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అతను యుద్ధం చేయడానికి, గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు అని చెప్తున్నప్పుడు సౌలు పిలిపిస్తాడు దావీదుని. పిలిపించినప్పుడు కూడా సౌలు కూడా అంటాడు, అరే నువ్వు చిన్నవాడివి, నీకు యుద్ధం చేయడమే రాదు, వాడైతే చిన్నప్పటి నుంచి, గొలియాత్ అయితే చిన్నప్పటి నుంచి ట్రైన్డ్, యుద్ధాలు చేయడంలో ట్రైన్డ్, నైపుణ్యము గలవాడు అని సౌలు రాజు సహితం. ఇంకా గమ్మత్తైన విషయం చెప్పాలంటే ఇశ్రాయేలీల్లో చాలా పొడుగైన వాడు ఎవరంటే సౌలు. అంటే గొలియాత్కి కొంచెమో కంచెమో ధీటైన వాడు సౌలు, దావీదు కాదు. కానీ ఆ సౌలే ఏం డిస్కరేజ్ చేస్తున్నాడు, నీకు ట్రైనింగ్ లేదు కదా, నువ్వు చేయలేవు కదా అని. అలాంటప్పుడు కూడా దావీదు ఏమంటాడో తెలుసా, ఆ మాట చదువుదామా. 1 సమూయేలు 32 నుంచి. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవని మనసు కృంగ నిమిత్తం లేదు, మీ దాసుడైన నేను వానితో పోట్లాడుదనని దావీదు సౌలుతో అనగా, సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వాడితో పోట్లాడటకు నీకు బలము చాలదు, నీవు బాలుడు, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదుతో అను. అందుకు దావీదు సౌలుతో ఇట్లను, మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండ సింహమును ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లని ఎత్తుకుపోవచ్చుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెని విడిపించి తిని, అది నా మీదకి రాగా దాని గెడ్డం పట్టుకుని దాన్ని కొట్టి చంపి తిని, మీ దాసుడినైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తిని, జీవము కలిగిన దేవుని సైన్యములు తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాడిలో ఒక వాని వలె అగునన్యు. ఏం చెప్తున్నాడండి, సింహమును ఎలుగుబంటిని నేను చంపాను అంటే తన పాస్ట్ ఎక్స్పీరియన్స్ని గుర్తు చేస్తున్నాడు. ఇలాంటి యుద్ధ సమయాలు వచ్చినప్పుడు మీరు ముందు ఎలాంటి పోరాటాల గుండా వెళ్ళారు, ఎలాంటి పోరాటాల నుంచి దేవుడు మిమ్మల్ని విజయం చేకూర్చాడు, ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళాడు, పూర్వం ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు గుండా వెళ్ళారు, ఎలా మిమ్మల్ని పోషిస్తూ వచ్చాడు, కోవిడ్ టైంలో ఎలా సంరక్షిస్తూ వచ్చాడు, ఇవన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు మీకు ఏమొస్తుంది, శత్రువు మీద విజయం వస్తుంది, విశ్వాసపు మాట వస్తుంది. దావీదు అంటాడు, ఎలుగుబంటియు సింహము నోటి నుంచి తప్పించిన నా దేవుడే ఈ గొలియాతు నుంచి కూడా తప్పించును. ఈ వాక్యం వింటున్న మీరు గత కాలంలో ఎలాంటి సమస్య వెళ్ళారో మీకు తెలుసు, ఎలుగుబంటి లాంటి సమస్య ఏంటో మీకు తెలుసు, సింహపు లాంటి సమస్య ఏంటో మీకు తెలుసు. దాని నుంచి తప్పించి మిమ్మల్ని ఈరోజు సజీవ లెక్కలో ఉంచి ఈ వాక్యం చేస్తున్న దేవుడు ఈ సమస్య, మీ ముందున్న గొలియాతు, జాబ్ అనే గొలియాతు,
ఏ గొలియాత్ అయితే దాని నుండి కూడా దేవుడు మీకు విజయము దయచేస్తాడని మాట్లాడుతున్నాడు. నువ్వు చేయవలసింది ఎలా? దావీదులాగా మొదటిగా నెగిటివ్ థింకింగ్ని పక్కన పెట్టండి. రెండవదిగా నీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ని జ్ఞాపకం చేసుకోండి. మూడవదిగా ఇక్కడ దావీదు పదే పదే ఏం ఉచ్చరిస్తున్నాడండి? దేవుడి నామధేయమును ఉచ్చరిస్తున్నాడు. జీవము కలిగిన దేవుడు, సైన్యములకు అధిపతి అగు దేవుడు, తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు పూనుకుందురు అని రాయబడి ఉంటుంది. నువ్వు కూడా నీ పరిస్థితుల్లో ఆయన చాలిన దేవుడు. ఒకవేళ నువ్వు ఆర్థిక ఇబ్బందులు గుండా వెళ్తే భూమి ఆకాశం సృజించిన దేవ, భూమియు దాని సంపూర్ణత నీదే అన్న నామధేయం అనే పేరు అనే వాగ్దానం ఎత్తుపట్టండి. అనారోగ్యం గుండా వెళ్తే యెహోవా రాఫా అనే నామధేయం ఎత్తుపెట్టండి. ఒకవేళ ఈ శత్రువులు చుట్టుముట్టేసి మిమ్మల్ని నడిపించకపోతే యెహోవా షాబోత్, సైన్యములకు అధిపతి అగు యెహోవా అనే నామధేయముని ఎత్తుపట్టండి. ఆయన పేరులో శక్తి ఉంది. ఆయన పేరు అద్భుతాలు చేయగలదు. ఆయన పేరు సంఖ్యలను విప్పగలదు. ఆయన పేరు లేని వాటిని సృష్టించగలదు. భూమి అందు ఏ నామము లేని శక్తి ఆయన నామంలో ఉందని నువ్వు గుర్తెరుగుతున్నావా? ఈ దావీదు గొర్రెల కాపరి అయి ఉండొచ్చు. దావీదు జీవితంలో కూడా చూసినట్లయితే ఒక చిన్న రాయితో గొలియాతుని చంపాడు. గొలియాత్ ఎంత పెద్ద మహానుభావుడు అండి. ఏ యుద్ధం స్ట్రాటజీ దావీదు వాడలేదు. ఏ ఈటెలను కట్టెలను కూడా దావీదు వాడలేదు. ఇన్ఫ్యాక్ట్ ఇశ్రాయేలు ప్రజల్లో ఆ సమయంలో ఫిలిస్తీన్ల దగ్గర తప్ప ఎవరి దగ్గర కత్తెలు, కటారాలు, ఈటెలు లేవు. ఓన్లీ రాజు దగ్గర, యోనాతాను దగ్గర మాత్రమే ఉన్నాయి. కానీ దేవుడు ఆ సమయంలో కూడా జోక్యం చేసుకుని గొలియాతుని దావీదు ఒక వడిసె రాయితో చంపడానికి దేవుడు జోక్యం చేసుకుని సహాయం చేశాడు కదా. ఎంత అద్భుతమైన దేవుడు కదా. అలాగే మీ జీవితంలో కూడా యుద్ధము ఆయన చేయిస్తాడు, మిమ్మల్ని విశ్రాంతిలోకి నడిపిస్తాడు. అసలు దేవుడే మనతో ఉన్నప్పుడు యుద్ధములు చేయడం ఎంత ఈజీయో కదండి. ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో కూడా దేవుడే ఉన్నప్పుడు ఎలాంటి యుద్ధాలు ఎంత ఈజీగా చేసేవాడంటే దేవుడు వాళ్ళకి యుద్ధము. ఒకసారి అయితే దూతను పంపి ఆ దూత 185,000 మంది సైన్యాన్ని కోసిందంట. ఒకసారి అయితే వాళ్ళు జస్ట్ ఎరుకో గోడ చుట్టూ స్తుతించుకుంటూ తిరిగారు, అప్పుడు వారికి జయం వచ్చింది. ఒకసారి అయితే గిద్యోను టైంలో దేవుడు ఏం చేశాడంటే 300 మందితో పెద్ద సైన్యమును, ఇస్కరేణువంత మంది సైన్యంతో దేవుడు జయమిచ్చాడు. నీ సమస్య ఎంత పెద్దదైనప్పటికీ, నీ పోరాటం ఎంత పెద్దదైనప్పటికీ, పోరాటం దేవుడిదైతే నీకెందుకు ఆరాటం? పోరాటం దేవుడిదైతే జయించేది కూడా ఆయనే నీ పక్షాన. ఎవరైతే బాధపడుతున్నారో ఈ పోరాటం పోరాడలేనని దేవుడు మీకు వాగ్దానం ఇస్తున్నాడు. యుద్ధము యెహోవాదే, యుద్ధము నాదే, నువ్వు భయపడనక్కర్లేదు, నువ్వు నిలుచుండు, నువ్వు నన్ను బట్టి ధైర్యం తెచ్చుకో, నేను నీ పక్షమున పోరాడుతాను. అలాగే యుద్ధములు లేని నెమ్మది గల సంవత్సరములు కూడా నేను నీకు దయచేయను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ వచనం చదివి ప్రార్థనతో ముగించుకోవచ్చు. 2 దినవృత్తాంతాల గ్రంథము 14 అధ్యాయం 6 వచనం. ఆ సంవత్సరములలో అతనికి యుద్ధము లేకపోవుట చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యోధా దేశమును ప్రాకారము గల పట్టణములను కట్టించెను. ఇప్పటి వరకు యుద్ధాల మీద యుద్ధాలు చూస్తూ వచ్చావేమో జీవితంలో. ఇంకా నేను పోరాడలేను ప్రభువా, ఎన్ని యుద్ధాలు చెయ్యాలి, ఎన్ని పోరాడాలని బాధపడుతున్నావేమో. యుద్ధములో నీకు జయమిస్తాడు. జయమిచ్చిన తర్వాత ఇంకా నీకు నెమ్మది కల సంవత్సరములు దయచేస్తాడు. ఆ సమయంలో దేవుడు నిన్ను ఏం చేస్తాడు తెలుసా? ప్రాకారములు కట్టునట్లు, కూలిపోయిన ప్రాకారములు కట్టినట్లు దేవుడు నిలబెడతాడు. దావీదు యుద్ధమును గెలిపించిన దేవుడు, గిద్యోను యుద్ధమును గెలిపించిన దేవుడు, యెహోషువపాతు ప్రార్థన చేసినప్పుడు ఆ యుద్ధం నుంచి గెలిపించిన దేవుడు, ఇశ్రాయేలు ప్రజలు 31 రాజుల మీద జయం చేకూర్చిన దేవుడు నీ జీవితంలో కూడా నీ యుద్ధముల మీద జయము ఖచ్చితంగా ఇస్తాడు. ఇవ్వడం మాత్రమే కాదు, ఆయన నీ జీవితంలో ఈ 2 దినవృత్తాంతముల గ్రంథము 14 అధ్యాయము 6 వచనమును నిశ్చయముగా నెరవేరుస్తాడు. ఇకపై యుద్ధములు లేకుండా నెమ్మది గల సంవత్సరములు నీకు దయచేస్తాడు. ఆ సంవత్సరంలో తిరిగి నువ్వు ప్రాకారాలు కడతావు, అనేక కుటుంబాలు కడతావు, అనేక మందిని ఉద్ధరిస్తావు, నిన్ను కూడా నువ్వు క్షేమాభివృద్ధిలోకి నడిపించుకోగలుగుతావు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడు అయిన దేవా, నీకు వందనాలు. ఈ సమయంలో నీ పాదాల దగ్గరకు వస్తున్నాం. ఎవరైతే యుద్ధములు గుండా వెళ్తున్నారో, పోరాటాలు గుండా వెళ్తున్నారో, ఆ పోరాటాలు తట్టుకోలేక, తాళలేక సూసైడ్ చేసుకుందాము, ఇంకో రోజుని ఎదుర్కోలేము,
అని భయపడుతున్నారు. ఎవరైతే గొలియాతు లాంటి సమస్యలు ప్రతిరోజు ఉదయం సాయంకాలం వాళ్ళు బాధ పెడుతూ హింసిస్తూ వస్తున్నాయో అటువంటి వాటి మీద యుద్ధం యెహోవాదే అని నువ్వు జయము అనుగ్రహింపజేసి ప్రభువా వారికి నువ్వు నెమ్మది గల సంవత్సరములు దయచేస్తావని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే కన్నీటితో విత్తుతున్నారో వారికి నోటి నిండా నవ్వు కలుగు చేయండి. కన్నీటితో విత్తుతున్నారో వారి సంతోష గానంతో పంటలు కొయ్యినట్లు సహాయము దయచేయండి. ఏ కుటుంబము, ఏ వ్యక్తి, ఏ మనిషి నష్టపోకున్నట్లు దేవా పరిశుద్ధాత్ముడా ప్రతి ఒక్కరిని స్వాధీనంలో తీసుకుని ప్రభు ఆ యుద్ధము నీవే జరిగించి నాయన ఇశ్రాయేలు పక్షముల యుద్ధము చేసి రాజుల్ని ప్రభు అణిచిన దేవా నీ ప్రజల పక్షమును యుద్ధము చేసి వారికి విరోధముగా ఉన్న శత్రు శేషముని ప్రభు నువ్వే అణచమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.